బరువు క్షేమం కలగాలి, వృద్ధి కలగాలి, క్షేమం కలగాలి. వృద్ధి అంటే వయసు పెరగడం కాదు. వృద్ధి అంటే చెట్టు కాసే ఫలాలు 10 పండడం కాదు. నీ జీవితమే వృద్ధి పొందాలి. నీతిలోను, పవిత్రతలోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలో నీ వర్ధిల్లుదువుగాక, వృద్ధి పొందుదువుగాక. రెండవది, ఇంతకాలం మరణం, వేదన, కలవరం, వేదన ఇవన్నీ ఆవరించాయి. ఆ ఐగుప్తు దేశంలో బరువులు పోసిన జీవితంలో నీవున్నావు. ఇక మీదట కృపాక్షేమాలు మీ వెంట వచ్చునగాక, కృపాక్షేమాలు మీ వెంట వచ్చునగాక. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్క క్షణం కృపాక్షేమాలు మన వెంట వస్తున్నాయా? నిజంగా మనం జీవితంలో ఆనంద సంతోషాలతో నింపబడి వృద్ధి పొందుతున్నామా? మనం వెలిగించబడ్డామా? కాడి విరవబడిందా? మన దురవస్థ తరిగిపోయిందా? దేవుని బిడ్డలుగా మారిపోయామా? అందుకే ప్రతి నోట, ప్రతి చోట, ప్రతి గ్రామంలో వినబడుతుంది, ఇదిగో క్రిస్మస్ సందేశం.